సో మనమైతే ఇప్పుడు చిత్రకూట్కి ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవబోతున్నాం. ఇంకా మనకి 10 మినిట్స్ ఉన్నది. సో ఇంకా 10 మినిట్స్లో మనం స్టార్ట్ అవుతున్నాం. సో నేను వెళ్తుంది కూడా ఇప్పుడు బైక్లో కాదు, ఆన్ ది కార్ విత్ ఫ్యామిలీతో ఈ ట్రిప్ ఇది. సో వచ్చేసరికి నా కార్ కూడా చూపిస్తా. ఇదిగోండి మా కార్ ఇది. అండ్ నేనే కాదు, అండ్ నా బ్రదర్ కూడా డ్రైవ్ చేస్తున్నారు. కో డ్రైవర్ ఇదా రారా బాబు. నా బ్రదర్ ఆదిత్య, తిను కూడా నాతో కో డ్రైవర్ తిను. సో వెళ్తున్నప్పుడు వ్లాగ్ చేసుకొని ఉందాం. ఓకే, నేను కార్లో యాక్షన్ కెమెరా అనేది ఫిట్ చేసేసాను. సో ఇంకా అది మాత్రం జస్ట్ ట్రావెలింగ్ పర్పస్. నేను డిఎస్ఎల్ఆర్ అనేది వ్యూ పాయింట్స్ మొత్తం చూపిస్తాను అందులో. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఫర్ రైడ్. ఓకే, ఇప్పుడు రైడ్ చేస్తున్నాం కదా, నేను అడ్వాంటేజ్ చెప్తాను. కార్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, బైక్ వల్ల అడ్వాంటేజ్ ఎంతంది. సో కార్తో వెళ్ళేసరికి మనకి ఎక్కడైనా ట్రాఫిక్ ఏదైతే మనం అక్కడ స్ట్రక్ అయిపోవాల్సి వస్తుంది. అదే బైక్ అనుకోండి ఈజీగా మూవ్మెంట్ అవ్వచ్చు. మనకి ఒక అడ్వాంటేజ్ అయితే బైక్తో, అది కార్తో అయితే డిసడ్వాంటేజ్. అండ్ హాఫ్ రోడ్స్ వచ్చేసరికి మన కార్ది ఏమైనా బేస్మెంట్ తక్కువ హైట్ అనేది తక్కువ ఉంటే మనకి డ్యామేజ్ కూడా కొంచెం ఉంటుంది. సో బైక్ అయితే అట్లా ఉండదు, హాఫ్ రోడింగ్ కూడా వెళ్ళిపోవచ్చు బైక్ మీద. సో మనమైతే హనుమంతవాక రీచ్ అయిపోయాము. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ రావాలి, ఇంకొక కార్ రావాలి. వచ్చిన తర్వాత మనం రైడ్ అంతా ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము. సో వాళ్ళ గురించి వెయిటింగ్ లో ఉన్నాం. సో వాళ్ళు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అయిపోదాం. ముందు రెడ్ కార్ వెళ్తుంది కదా, అది మా ఫ్యామిలీ మెంబర్స్. మీ ఇప్పుడు ఈ 2 కార్స్, నా వెహికల్ ఒకటి, ఇంకో మా ఫ్యామిలీ వెహికల్ కలిసి వెళ్తున్నాము. సో మేము 4కి అక్కడ స్టార్ట్ చేసాం. మా ఇంటి దగ్గర హనుమంతకు వచ్చేసరికి 4:20 అయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి 10 మినిట్స్ వెయిట్ చేసాం. 4:30 కల్లా ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు త్రూవర్డ్స్ విజయనగరం, సాలూరు అలాగే వెళ్తున్నాము రూట్ అనేది. సో అరకు మంచి వెళ్ళచ్చు, బట్ అక్కడ హాఫ్ రోడింగ్ ఎక్కువ ఉన్నది, సడన్ కార్స్ కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందని, డ్యామేజ్ ఉంటుందని చెప్పి ఈ రోడ్ అని చూస్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి డైరెక్ట్గా ఇంకెక్కడ స్టాప్ లేదు. మధ్యలో టిఫిన్ బ్రేక్ అండ్ లంచ్ బ్రేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవడమే. రోడ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నది. మార్నింగ్ రైడ్ అవసరం అసలు, చాలా ప్లెజెంట్. ట్రాఫిక్ అయితే ఏం లేదు, చాలా క్లియర్గా ఉన్నది రోడ్. ఇలాగైతే ఆల్మోస్ట్ మేము 1 or 2 కల్లా రీచ్ అయిపోతాం చిత్రకూట్కి అనేది. సో లెట్స్ ఎంజాయ్ ద రైడ్ అనమాట. ఫాగ్ అయితే చాలా దారుణంగా ఉన్నది. తగరపల్సి దాటిన తర్వాత ఫాగ్ అయితే చాలా పడుతుంది. మాకైతే వే అయితే క్లియరెన్స్ అయితే ఏం లేదు, ఫుల్ ఫాగీ అనమాట. అసలు ఏ క్లియరెన్స్ కూడా లేదు. ఫుల్ మా గ్లాస్ అంతా ఫాగ్ పట్టేసి మొత్తం క్లియరెన్స్ లేకుండా ఉంటుంది. సో మరి ఇక్కడ మధ్యలో వెయిట్ చేయాలా, లేకపోతే రైడ్ ఎంత కంటిన్యూ చేయాలా అంది ఇప్పుడు చూస్తాము. మ్యాక్సిమం రైడ్ ఎంత కంటిన్యూ చేస్తాం, ఫాగ్లో వెళ్ళిపోదాం చూస్తున్నాము, ఎక్కడ హాల్ట్ తీసుకోకుండా. సో మరి ఎంతవరకు వెళ్తామో చూద్దాం వెళ్ళి. నాకైతే ఏం విజిబిలిటీ అసలు ఏం కనిపించట్లేదు. జస్ట్ పార్కింగ్ లైట్స్ ఆన్ చేస్తున్న వెహికల్ తప్ప అసలు రోడ్ అనేది వ్యూ అయితే ఏం లేదు. చాలా రిస్కీగా ఉన్నది. ఇప్పుడు నాకు రోడ్ అనేది ఏం కనిపించట్లేదు. సో వే అనేది చాలా రిస్కీగా ఉన్నది. ఫాగ్ అయితే చాలా దారుణంగా పడుతుంది. తగరపల్స దాటిన తర్వాత ఈ ఫాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా విపరీతంగా ఉన్నది. ఎర్లీ మార్నింగ్ 5కి ఇది అసలు నార్మల్ లేదు. ఎక్కడికక్కడ వెహికల్స్ అని స్టాప్ అయిపోతున్నాయి. బట్ మేము మూవ్ ఆన్ అయిపోతున్నాం. ప్రెసెంట్ రిస్క్ అయినా పర్లేదు అని చెప్పి మూవ్ ఆన్ అవుతున్నాము. సో ఎంతవరకు ఈ ఫాగ్ అంది ఉంటుందో ఒకసారి అలా చెక్ చేసుకుంటూ పోతాం. చూసారు కదా ఫాగ్ ఎట్లా కనిపిస్తుందో, ఫుల్ అసలు రోడ్ అంతా కవర్ చేసింది ఫాగ్ అయితే. సైడ్ అని చెప్పేసి ఇంకా కష్టం, ఏమి ఎక్కడ డివైడ్ ఉన్నది వెహికల్. వెహికల్స్ అంటే మనకి విజిబిలిటీ కరెక్ట్గా ఉంటే పర్లేదు. అంటే మనకి డివైడర్ అక్కడ ఉంది తెలియట్లే కదా అది. సో మనమైతే ఇప్పుడు విజయనగరం ఎంటర్ అయిపోయాం. విజయనగరం ఎంటర్ అయిపోయి గజపతి నగరం దాకా వచ్చేసాము ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఒక దగ్గర ఎక్కడో చూసుకొని విజయనగరం దాటిన తర్వాత ఎక్కడో దగ్గర హాల్ తీసుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ అని చేద్దాం అనుకున్నాము. సో ఒకసారి ఎక్కడ అని చెక్ చేసుకుంటాము. మ్యాక్సిమం ఘాటీ సెక్షన్లో టిఫిన్ చేద్దామని మేము అనుకుంటున్నాము. సో లెట్స్ గో అండ్ ట్రై అనమాట. ఘాటీ సెక్షన్లో ఎక్కడ కార్ అనేది స్టాప్ చేయడానికి ఆప్షన్ ఉంటే అక్కడ వెళ్ళి కార్ స్టాప్ చేసి అక్కడ టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం.
ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ ఈ టెంపుల్ దగ్గర ఆపుతారు. ఘాటి సెక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని అందరూ వెళ్తారు. సో ఇక్కడ మేము కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకొని మేము మళ్ళీ రైడ్ అనేది స్టార్ట్ చేస్తాము ఇప్పుడు. సో ఇక్కడ కార్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసి తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని దండం పెట్టుకున్న తర్వాత సో మళ్ళీ కొంచెంసేపు వెయిట్ చేసి రైడ్ అనేది స్టార్ట్ చేస్తాం. రాయ్పూర్ 480 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి. సో మనమైతే ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ. సో లెట్స్ గో. Burn me out, love just brings me down. Cold inside like winter leaves that slowly leave the ground. Hey, you come back, I wanna give you a chance. Love me like you used to, so we can learn again. The skin is getting brown, baby, drink your night away. Maybe we will not regret it, you will not regret me. Laying down under the sun, burning love cause we are young. No one tells us what's done wrong, cause it's just me and you. Yeah, it's just me and you. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఘాటి అంతా హాఫ్ రోడింగ్ ఉంటుంది మ్యాక్సిమం. అంతా రోడ్లు అన్నీ కరెక్ట్గా ఉండవు అండ్ చాలా గుంతలు ఉంటాయి. అండ్ దట్టు మొత్తం అంతా హాఫ్ రోడింగ్ మట్టి రోడ్డు మొత్తం అంతా. సో ఇక్కడ ఏంటంటే హిల్ ఫాల్ ఏంటి రాయలని ఒక్కోసారి పడిపోతుంది, మొత్తం అంతా రోడ్ అంతా బ్లాక్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇది మార్నింగ్ టైం అయితే ఓకే, నైట్ టైం అయితే అసలు ఏం లైట్స్ కూడా ఉండవు. చాలా డేంజరస్ రైడ్ నైట్ టైం అయితే. అండ్ అడ్వెంచర్ రైడ్ కూడా ఉంటుంది, భలే ఉంటుంది నైట్ టైం వెళ్ళినప్పుడు కూడా. బట్ కేర్ఫుల్గా వెళ్ళాలి. సో ఈ రోడ్ ఎంతవరకు ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇది హిల్ టాప్ మీద ఉన్నాం సార్, చూసారు కదా మొత్తం అంతా హిల్ మొత్తం కరెక్ట్గా మధ్యలో ఉన్నాం, హిల్కి మధ్యలో. సో టిఫిన్ బ్రేక్ అనమాట ఇది. ఇప్పుడు 2 కార్స్ అక్కడ ఆగనే చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు. సో ఇది టిఫిన్ బ్రేక్. సో టిఫిన్ చేసి పొద్దునుంచి అయితే స్టార్టింగ్ నుంచి టిఫిన్ చేయలేదు, ఫుల్ నాన్ స్టాప్గా కార్ అనేది డ్రైవ్ చేస్తూ వచ్చాం కాబట్టి. సో ఇప్పుడు ఒక టిఫిన్ బ్రేక్ తీసుకొని తర్వాత తినేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు స్టార్ట్ అవుతాం మళ్ళీ చిత్రకూట్ అనేది. సో టిఫిన్ చేసి వచ్చేద్దాం పదండి. రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. టిఫిన్ బ్రేక్ అయిపోయింది, తినేసాము. ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసాము. లెట్స్ గో టు చిత్రకూట్.
ఇప్పుడు ఒక టెంపుల్ దగ్గర అవుతున్నా, అది గంగమ్మ టెంపుల్. ఇది మా పూర్వీకులు కట్టించిన టెంపుల్. సో ఇది ఒకసారి టెంపుల్ని విజిట్ చేసి మళ్ళీ రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే పొట్టంగి వచ్చాము, ఇక్కడ టెంపుల్ని దర్శించుకున్నాము. ఇది మా పూర్వీకులు కట్టించిన టెంపుల్ అంటే ఇది. సో ఇప్పుడు దర్శనం చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ రైడ్ అని స్టార్ట్ చేస్తున్నాం. సో అదనమాట, ఇప్పుడైతే మా కార్ ఎక్కి మేము ఇంకా రైడ్కి స్టార్ట్ అవుతాం. సో మళ్ళీ ఇప్పుడైతే రైడ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అలాగ వెళ్తూ నేచర్ ఎంజాయ్ చేస్తూ అలా పోదాం ఇంకా. సో మళ్ళీ అయితే హాఫ్ రోడ్ స్టార్ట్ అయింది. అక్కడ చూస్తుంటే డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఉన్నది, మొత్తం వాటర్ కూడా ఏం లేదు. ఒకసారి ముందుకెళ్ళి ఒకసారి కొంచెం చూస్తే తెలుస్తుంది. సో అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. ఈ హాఫ్ రోడ్ అయితే చాలా దారుణంగా ఉన్నది. వాటర్ అక్కడ ఫ్లో అవుతుంది అండ్ అక్కడ చిన్న కెనల్లో పెట్టారు, దాని మీద చాలా పైప్స్ అన్ని అప్ అండ్ డౌన్స్లో ఉన్నాయి. ఇప్పుడు కార్ ఫ్రంట్ బంపర్ అయితే గ్యారంటీగా తగిలేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఇప్పుడు తీయాల్సి వస్తుంది కార్ అయితే. మరి చూద్దాం, ఇప్పుడు 2 కార్స్ అట్లా వెళ్తాయని చూడాలి ఇప్పుడు. సో అంతా కొంచెం కష్టంగా ఉన్నది తీయడం కూడా. అంత ఫుల్ మడ్గా ఉన్నది, మొత్తం మట్టే, మొత్తం కార్ మొత్తం స్క్రీచ్ అయిపోతుంది బాగా. సో ఒకసారి చాలా జాగ్రత్తగా ఇప్పుడు తీసి కేర్ఫుల్గా ఇప్పుడు ఎక్కించాలి. మొత్తం అదంతా హిల్ ఇప్పుడు మెగా మొత్తం ఎక్కించేది కార్ మొత్తం. స్లో. అన్న కొంచెం దీపావళి మేము వద్దాము, పర్లేదు. వీడియో అసలు గైడ్ చేయ 2 కార్స్కి. రైట్ టర్న్, లేదు రైట్ టర్న్ కొంచెం ఇలా మేరకు వచ్చి ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా ఓకే 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 ఇలా వచ్చి లాగ్ లాగ్ ప్రెషర్ ప్రెషర్.
లాంగ్ క్లియరెన్స్ తక్కువ మనం ఉందా పక్కన ఒక కన్ను ఉందండి, అందుకే భయం వచ్చింది. చూడు. కంప్లీట్ రైట్ హాఫ్ రోడ్ అయితే అనిపించింది, మరీ ఘోరంగా ఉన్నది. చాలా కష్టపడ్డాం కార్ తీయడానికి అయితే, అసలు నార్మల్గా కాదు. ఫుల్ అక్కడే ఒక 20 మినిట్స్ పట్టేసింది ఆ కార్ అంది మీదకి తెచ్చేయడానికి. సో ఇంకా మళ్ళీ పీస్ఫుల్గా రైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కొరాపుట్ రీచ్ అయిపోయాం. కొరాపుట్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉన్నది. అమ్మవారి పేరు తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. సో ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు విజిట్ చేసి ఒకసారి దర్శించుకొని నెక్స్ట్ రైడ్ మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం చిత్రకూట్కి. కొంచెం ఇక్కడ కొంచెం ఇందాక ఘాట్ రోడ్లో చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా దర్శనం చేసుకొని ఇంకా రైడ్ తొందరగా స్టార్ట్ చేస్తాం. అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు రైడ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో ఇంకా డైరెక్ట్గా జగదల్పూర్లో లంచ్ చేసి అక్కడ తర్వాత మళ్ళీ చిత్రకూట్కి వెళ్ళిపోతాం. ఇది కేరళ రెస్టారెంట్, జగదల్పూర్ దగ్గర ఉన్నది. ఇక్కడ మీరు ఒకవేళ చిత్రకూట్ విజిట్ చేస్తే ఇక్కడ జగదల్పూర్ దగ్గర కేరళ రెస్టారెంట్ ఉంటుంది, న్యూ కేరళ రెస్టారెంట్ అని. సో ఇక్కడ ఫుడ్ అయితే సూపర్గా ఉన్నది. సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్నాం. జగదల్పూర్ అని ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్నది. సో ఈ వాటర్ ఫాల్స్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కూడా ఇది ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్నది. సో ఇప్పుడైతే అక్కడ కాటేజ్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తాలూకా కాటేజ్ ఉన్నది. అక్కడ కాటేజ్లో స్టే చేస్తాను నైట్ అంతా. సో ఇప్పుడు ఆ కాటేజ్లో చెక్ ఇన్ అయ్యి రూమ్ తీసుకొని అక్కడ రూమ్ కూడా మీకు చూపిస్తాను. రూమ్ నుంచి కూడా వాటర్ఫాల్ వ్యూ కూడా సూపర్ ఉంటుంది. వ్యూ కూడా చూపిస్తాను మీకు. సో ఇంకా డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మనం రిసార్ట్కి అయితే ఎంటర్ అయిపోయాం. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇది మినీ నాయగ్రా వాటర్ ఫాల్స్ అంటారు. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ని మినీ నాయగ్రా వాటర్ ఫాల్స్ అంటారు. సో జూలైలో అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్ వాటర్ ఫాల్ ఉంటుంది అండ్ ఇక్కడ బోట్ రైడింగ్ ఈ టైంలో అయితే చేయొచ్చు. Change anything and make it better together. Now we're strong, don't question it. The truth will break your chains. We have the key. Open your eyes and see. We are the ones who know the answers, and they ain't never gonna hold us back. The sea is rising like we dancers. Imagine life without a purpose. Now picture everything you're fighting for. Now picture everything you're fighting for.
ఫైనల్లీ రీచ్ టు చిత్రకోట వాటర్ ఫాల్స్. మేమైతే ఇక్కడ రిసార్ట్ తీసుకున్నాం. రిసార్ట్లో ఉంటున్నాయి ఇవే రిసార్ట్స్, మేము ఉన్న రిసార్ట్స్. సో అదే అనమాట మేము ఉన్న రిసార్ట్. సో ఇక్కడికైతే రీచ్ అయిపోయి ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగి బోట్ రైడింగ్ చేసి వస్తాము. సో మీరు మాతో పాటు వచ్చి చూడండి. ఇప్పుడైతే మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు బోట్ రైడింగ్ కానీ కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళి బోట్ రైడింగ్ చేయడానికి వెళ్తాం. సో ఇట్లా మెట్లు దిగుతున్నాం మొత్తం అంతా. సో ఇక దిగడం మాత్రం ఈజీగా ఉన్నది, కానీ ఎక్కడ వచ్చేసరికి చూద్దాం ఎంత కష్టపడాలో చూద్దాం. మరి వెనకాతలు ఇద్దరు ఉన్నారు కదా, వస్తున్నారు కదా, వాళ్ళు చూడండి ఎంత జబర్దస్త్గా వస్తున్నారు ఒక ఇద్దరు. అసలు వాకింగ్ చేశారు, అసలు అది హైలైట్ అంటే. హలో గైస్, నేనైతే ఇప్పుడు చిత్రకూట వాటర్ ఫాల్స్కి వచ్చాను. సో ఇది వెనకాల చూస్తున్నారు కదా, ఇదే వాటర్ ఫాల్స్, చిత్రకూట వాటర్ ఫాల్స్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రైడ్ చేస్తున్నాను చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్ళి. సో ఇది ఆసమ్ రైడ్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఉంటుంది, ఇప్పుడైతే వాటర్ ఉండదు. బోట్ రైడింగ్ అంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. చిన్న సైడ్లో పీలోడు ఇట్లా వాటర్ ఇట్లా అంటే మంచి మజాగా ఉంది కదా. వాటర్ ఫాల్స్, అది వాటర్ ఫాల్స్ మనం రైడ్ చేస్తున్న బోట్ అయితే వాటర్ ఫాల్స్. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఆసమ్ రైడ్. ఇప్పుడు చిల్ చేద్దాం ఒకటికి. చూసారా ఇక్కడ కింద బాటిల్లో కూడా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ కూడా బాగా ఫిల్ అవుతుంది ఇక్కడ అనమాట. నార్మల్గా ఫిల్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం తోడుతాం కూడా, కొంచెం ఇట్లా తీసి ఇట్లా తోడుతున్నాం. సూపర్ కదా, భలే తోడుతున్నాం కదా. అదే చెప్తున్నా నేను చెప్పిన అందరూ ఒకేసారి అక్కడ ఏంది ఒకసారి అందరూ ఒకసారి వేసుకోండి. హలో అరే స్టార్ట్ అవుతుందిరా, కూర్చోండిరా. హై చెప్తా కూర్చో ఒక నిమిషం ఆగు. అరే బ్యాలెన్స్ కూర్చో. బ్యాలెన్స్ అరిస్తే భయం పోతుంది అంటారు. ఇంకోసారి అర్రా అది అరిచి చూపించరా. అరే అది అరిచి చూపించు. एक बात भूलना मत, डरना मना है. అబ్బా కాదు కాదు ఇలాంటప్పుడు ఒక పాట మావాడు ఎక్స్ప్రెషన్ చూడాలి ఇక్కడ. ఇంకోటి ఎక్స్ప్రెషన్ చూడాలి ఇక్కడ. ఇది చూడండి, హైలైట్ ఎక్స్ప్రెషన్ అది. ఇదేరా అంత ఫేవరెట్. అప్పుడు అత్త గుర్తుందా, మనం గోదావరి దానికి వెళ్ళినప్పుడు అదే ఫస్ట్ పాడేది. నేను పాడితే తిడతారు మాయ. డాడీకి ఇది పిల్ల వాటర్ ఫాల్. ఇది పిల్ల వాటర్ ఫాల్ దగ్గర తీసుకొచ్చాడు. తడిపోతారు ఇప్పుడు. అబ్బా బాబా ఆసమ్ అసలు ఇది. थोड़ा लेफ्ट करो, हम बात नहीं करते. हम थोड़ा बात करते हैं. रेनबो చూసారా. हम थोड़ा बात करते हैं. ఆసమ్ అసలు చూసారా. ఇది వాటర్ ఫాల్ పైన అసలు
ఇది బోట్ రైడింగ్ అంటే ఆసమ్. రెయిన్బో రెయిన్బో ఇట్ ఇస్ రెయిన్బో రెయిన్బో. అది చాయ్ బోట్లో వేసుకుంటే ఉంటాయిరా. అబ్బా అత్త మూడు మొత్తం కాదు పల్లీలో కరెక్ట్ గా పల్లెలు పల్లెలు పల్లెలు. అదే సెంటర్ లో ఉండండి. డాడీ కూర్చోండి మీరు. వీడియో అయితే అవసరంగా వస్తుంది. ఫాల్ ఎందుకు నుంచి వెళ్తే అసలు ఉంటుంది అంటే బోట్ వెళ్తే మాత్రం మనం తేలుతో అటువంటి ఎవరైనా సెల్ఫీ లాగచ్చు కదా. అవును అటు నుంచి అవుతే బాగుంటుంది సెల్ఫీ. అంటే బ్లూటూత్ కనెక్ట్ చేయాలి ఇది ఎవరైనా ఇది అయినా ఎందుకు భయం చెప్పు. నీకు అంత భయం అయితే నువ్వు నీ తోడు అని నేను ఈ ఫోన్ ఇవ్వన్యా మొత్తం అంతాను స్లోమో తీయొచ్చాను. బోట్ సేఫ్ అయినా నీళ్ళు తోడుకుంటుంటే డౌట్ అవుతున్నావు. నీళ్ళు తోడరావా. నువ్వే సైడ్కి వచ్చా మమ్మీ చూడు. This is awesome.
మొత్తానికి ఈరోజు రైడ్ అయితే మాత్రం ఆసమ్గా జరిగింది. ఫుల్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా తిరుగులేదు అన్నట్టు. మార్నింగ్ ఫాగ్ నుంచి మన వైజాగ్లో ఎప్పుడు చూడండి ఫాగ్ అయితే మార్నింగ్ చూడాలి. కొమ్మాది జంక్షన్ దాటిన తర్వాత ఫాగ్ అయితే ఇంకా బీభత్సం, ఇంకా రూట్ కూడా కనిపించలేదు, ఎటెళ్ళి ఎవడికి గుద్దుతాం కూడా తెలియదు, అలాంటి అంత ఫాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క రైడ్ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసాం సార్, చూడాలి ఈరోజు రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆసమ్. అండ్ ఘాటీ సెక్షన్ కానీ అండ్ చిత్రకూట వాటర్ ఫాల్స్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత వాటర్ ఫాల్స్ నా మనసు మొత్తం దానికి అంకితం చేశాను, వాటర్ ఫాల్స్కి. ఇంకా అండ్ ఇంకోటి పారాగ్లైడింగ్ కూడా ఇక్కడ ఉన్నది, బట్ ఎక్కడానికి ఛాన్సెస్ అవ్వలేదు ఎందుకంటే చీకటి అయిపోయింది. సో అంతా క్లోజ్ చేస్తారు. సో అది ఎక్కడ ఉందో కూడా స్పాట్ తెలియలేదు. సో తెలుసుంటే కరెక్ట్గా వెళ్ళి ఎక్కేసి ఉండేవాడిని, అదొక వ్లాగ్ చేసేవాడిని, బట్ అవ్వలేదు. సో ఈరోజు అయితే ఇంకా సూపర్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే వెళ్ళి డిన్నర్ చేయాలి. రిసార్ట్ తాలూకా క్యాంటీన్ ఉన్నది, అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాము. ఆ డిన్నర్ కూడా అక్కడ ఎట్లా చూపిస్తాను మీకు. సో గైస్ మనం అయితే ఇప్పుడు క్యాంటీన్కి వచ్చేసాం. రిసార్ట్ తాలూకా క్యాంటీన్కి వచ్చి ఇక్కడ ఫుడ్ అయితే ఏముంది ఒకసారి చెక్ చేద్దాం వెళ్ళి. సో వెళ్ళి ఫుడ్ అయితే ఏమేమి పెట్టారో ఒకసారి చెక్ చేద్దాం వెళ్ళి, అంటే ఇక్కడ టేస్ట్ కూడా ఎట్లా ఉంది కూడా ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. సో ఇదే ఛత్తీస్గఢ్ దగ్గర రెస్టారెంట్ దగ్గర మెనూ కార్డ్ ఇది. మనం వచ్చాం కదా క్యాంటీన్కి, సో ఒకసారి చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ కంటెంట్ చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ ఆర్డర్స్ అనమాట. మన ఇక్కడ చూస్తుంటే సలాడ్స్ అంట, పాపడ్స్ అంట, చైనీస్ అన్నీ చికెన్ కర్రీస్ ఉన్నాయి తప్ప కానీ మనకి ఇక్కడ చికెన్ తాలూకా బిర్యానీస్ అయితే ఏం లేవు. సో మరి ఇక్కడ ఏంటో మరి ఇక్కడ స్పెషాలిటీ చూడాలి. ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఏంటో కనుక్కోవాలి ఒకసారి, కనుక్కుంటే ఏంటో తెలుస్తుంది. సో ఇది తవా రోటీ ప్లెయిన్ పరోటా ఉందిరా. సో ఇక్కడైతే మనం చూసిన మెనూ కార్డ్లో అయితే మనకి కావాల్సిన బిర్యానీ అయితే ఏం లేదు, అన్ని కర్రీసే ఉన్నాయి. చికెన్ కర్రీ నాకు తెలిసి ఇక్కడ చికెన్ దొరకడం చాలా కష్టం అనుకుంటా. మటన్ కర్రీ కూడా లేదు, ఫిష్ కూడా తక్కువ ఉండదు. సో స్పెషల్ డిష్ ఏంటో నడుదాం, స్పెషల్ డిష్ ఏమంటే తెలుస్తుంది. ఫుడ్ గట్రా ఎంజాయ్ చేసుకున్నారు సార్. 12 అంటే ఏంటంటే పొలవ్ క్వాంటిటీ ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా పొలవ్ క్వాంటిటీ చూసారా? ఇది పొలవ్ క్వాంటిటీ, ఇది ప్లేట్. సో నేను ఆర్డర్ అయితే వచ్చింది. దీని టేస్ట్ చూసేసరికి మంత్రాలు వస్తాయి. లైఫ్ లో ఇలాంటి ఫుడ్ ఎప్పుడు తెలియదు అనిపించింది, అంత దరిద్రంగా. గోపురం పెట్టుకున్నా కదా ప్రాబ్లం లేదా. ఇంకా పన్నీర్ దానికి వచ్చేసరికి మొత్తం పంచదార అంతా పోసేనట్టున్నాడు. పంచదార ఫ్రీగా వస్తుందేమో, పంచదార మొత్తం పోసాడు. అండ్ నా కజిన్ బ్రదర్స్కి అయితే ఇదేంది ఒకరికి పులిహోర లాగా, వాళ్ళకి ఏమి పర్వంలా కనబడుతుందంట. టిప్ ఎంత ఇద్దాం? ఎదురు కావాలంటే మనం డబ్బులు ఇచ్చి అన్న పడతాను ఇంకొకటి అయితే తిన్నాను, ఇంకా వదిలేసాను మొత్తానికి. అంత దరిద్రంగా ఉన్నది ఫుడ్ అయితే. ఇక్కడ రెస్టారెంట్ అయితే ఛత్తీస్గఢ్ ఇది వచ్చాను కదా కాటేజ్కి, అక్కడ ఫుడ్ అయితే నాకు నచ్చలేదు, చాలా వర్స్ట్గా ఉన్నది. అండ్ పులావ్ ఆర్డర్ చేస్తే దాన్ని పరవానంగా ఉంది ఇచ్చాడు. అండ్ ఇంకొకటి పన్నీర్ ఆర్డర్ చేసాం, పన్నీర్ బటర్ మసాలా, అది ఏమో ఫుల్ స్వీట్ అని కలిపేశాడు. టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోయింది. సో ఏంటంటే ఇక్కడ ఫుడ్ అంతా అంత వర్స్ట్గా ఉన్నది. అండ్ క్వాంటిటీ కూడా అంత చిన్న ఇచ్చాడు, మీకు చూపిస్తాను, వీడియో కూడా పెడతాను. అంత క్వాంటిటీ ఇచ్చాడు. అది 100 రూపాయలు అంట. 100 రూపాయలు పెడితే బిర్యానీ మనకి ఆల్ఫాలో వస్తుంది వైజాగ్లో. అది అలాంటి బిర్యానీ పెట్టాలి, నాన్ వెజ్, అది కూడా. ఎంత నా చెప్తున్నా, ఇక్కడ 100 రూపాయలకి ఇది. అదే మనకి వైజాగ్లో అయితే 100 రూపాయలకి ఆల్ఫా బిర్యానీ, నాన్ వెజ్, అది కూడా. ఒక్కొక్కరు తిని ఆశ్చర్యపోయారు అసలు. టేస్ట్ చూసి అయితే ఇంకా తిరుగులేదు అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ మాత్రం విజిట్ చేయకూడదు అనుకొని కాటేజ్ విజిట్ చేయాలని అనుకుంటున్నారు. సో ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ మాత్రం పెడతాను కంపల్సరీగా. సో తిన్నది ఏం లేదు, అరగొట్టుకోవడానికి ఏం లేదు ఇక్కడ. సో పక్కనే రిసార్ట్. యాక్చువల్ అయితే కార్లో వచ్చాము, కార్ వెనకతలు వస్తుంది కదా, కార్లో వచ్చాము. బట్ ఇప్పుడైతే కొంచెం వాకింగ్ చేసి వెళ్దామని వెళ్తున్నాము. మధ్యలో కార్ అయితే ఎక్కేస్తాము. సో అదనమాట. సో ఒక్కొక్కరు అయితే ఈ ఫుడ్ తిన్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్క రియాక్షన్ వచ్చిందనమాట. సో అలాంటి ఫుడ్ పెట్టారన్నమాట ఇక్కడ. మరి అంత బాగుంది, అంత టేస్టీగా ఉన్నది మరి ఫుడ్ అయితే కదా. నేను రూమ్ అయితే ఇక్కడ తీసుకున్నాను. నాది కాటేజ్లో ఇక్కడ చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గర కాటేజ్ తీసుకున్నాను. నాకు రూమ్ ఎదురుగుండా వాటర్ ఫాల్స్ కనబడుతుంది చూసారా. ఇక్కడ సైట్ సీయింగ్ అని సూపర్గా ఉన్నది. ఇక్కడ కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటే టైం పాస్ అట్లా ఎలాగవుతుంది కూడా మనకు తెలియదు, టైం అనేది గడుస్తుంది. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అసలు. ఇట్లాంటి ప్లేస్లో ఇల్లు కట్టించుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది.
సో నేనైతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. నాతో పాటు ఎంజాయ్ చేయాలంటే ఇట్లా మీరు కూడా చూడొచ్చు. సో నేను ఎంజాయ్ చేసి మీకు ఎలాగుందో చెప్తాను. మీరు రావాలనుకుంటే ఇక్కడ వచ్చేయండి.